కుటుంబాలు వాళ్ళు ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని అలా ఎన్నో సంవత్సరాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో చట్టబద్ధంగా భూ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ స్థలాలను కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసుకొని మున్సిపాలిటీ పర్మిషన్లు తీసుకొని మున్సిపాలిటీ ట్యాక్సులు కడుతూ వాటర్ ట్యాక్స్ అన్ని రకాలుగా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ ఈ ప్రాంతంలో ఎంతో కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఎప్పుడైతే 2018లో ఈ 300 ఎకరాలపై చిలుకు వక్ఫ్ ల్యాండ్గా డిక్లరేషన్ చేసిండ్రు ఆ రోజు నుంచి వీళ్ళంతా కూడా నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతూ ఆందోళన చెందుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏదైనా సమయం వచ్చినప్పుడు ఇల్లు కుదవబెట్టి లోన్ తెచ్చుకుందామన్నా ఒక పెళ్ళైనా ఒక ఆరోగ్యం బాగాలేకున్నా అన్ని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఇక్కడ నివాసం ఉంటున్నారు. జీవితకాలం కళ ఏముంటుంది సొంత ఇల్లు నిర్మాణం. అటువంటి వీళ్ళంతా కూడా సొంత ఇల్లును కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రాంతంలో దాదాపు 300 ఎకరాలకు పైగా ఇండ్లన్నీ కట్టిన ఇండ్లన్నీ కాలనీస్ అన్నీ కూడా బోడుప్పల్లో ఉన్నటువంటి అనేక కాలనీలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కూడా మరి వక్ఫ్ ల్యాండ్గా ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా ఆందోళన చెందుతున్నప్పుడు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ చట్టం 95కి సవరణలు ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో స్పీకర్ గారు పార్లమెంటు స్పీకర్ గారు జేపీసీని నియామకం చేసి 21 మంది పార్లమెంటు సభ్యులతో 10 మంది రాజ్యసభ సభ్యులతో జాయింట్ పార్లమెంట్ కమిటీని వాళ్ళు నియమించడం జరిగింది. మరి ఈరోజు ఆ కమిటీ నెక్స్ట్ పార్లమెంటు సెషన్స్ ప్రారంభమయ్యే ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క జాయింట్ కమిటీ రిపోర్టు ఈ వక్ఫ్ ల్యాండ్స్ పైన అమెండ్మెంట్స్ ఏవైతే ప్రపోజ్ చేసిండ్రో ఆ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ పైన సలహాలు సూచనలు తీసుకోవడానికి కమిటీని ఏదైతే నియామకం చేసిండ్రో ఆ కమిటీ ముందు మరి అనేక మంది వారి వారి వాదనలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో పర్యటన కూడా చేపట్టేటటువంటి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి పర్యటన కూడా ప్రారంభం కాబోతుంది. అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకునే లక్ష్యంతోనే జేపీసీ ఢిల్లీలో వచ్చి రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఎవరైతే మెయిల్ పెట్టి రిప్రజెంటేషన్స్ మెయిల్ టైం ఇవ్వని కోరిన వారికి టైం ఇస్తున్నారు ఒక పక్క. అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా ఆయా రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా వారి వాదనలు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ కానీ తీసుకోవడం కూడా అవకాశం ఇవ్వబోతుంది. మరి అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి దాదాపు 7 నుంచి 8 వేల మంది కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో వారంతా కూడా జేపీసీ కమిటీ మెంబర్గా మా ప్రాంతంకి వచ్చి మీరందరూ కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ఇంతమంది ఒక చోటకు రాలేము, మీరే ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని మా యొక్క సమస్య వినాలి, మా ప్రాబ్లమ్స్ వినాలని కోరిన మీదట ఇక్కడికి పార్లమెంటు సభ్యుడైనటువంటి ఈటెల రాజేందర్ గారు నేను కూడా ఇక లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరి యొక్క వీళ్ళ సమస్యలు వినిపించడానికి చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారందరూ పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు వినిపించిండ్రు, వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. తప్పకుండా వారి యొక్క సమస్యను జేపీసీ కమిటీకి ఈ యొక్క రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలను కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఎప్పుడైతే 18 తర్వాత ఇక వక్ఫ్ ల్యాండ్లో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రకటించిన నేపథ్యంలో అనేక ధర్నాలు దీక్షలు ఇక్కడ చేసిండ్రు.
గతంలో ఇక్కడికి ఇందర్ గారికి కూడా వాళ్ళ వినతి పత్రాన్ని ఇచ్చింది, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఇక్కడికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన ఎన్నికల సమయంలో మరి వారికి కూడా ఈ సమస్యల గురించి చెప్పుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏంటంటే, తెలంగాణలో ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, ఇటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి దీనిపైన తెలంగాణ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా జేపీసీకి పంపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అన్ని పార్టీల వారు ఈరోజు జేపీసీలో వారి వారి వాదనలు కానీ వారి వారి రికమెండేషన్స్ కానీ తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వారు ఇక్కడ అనేక మంది రైతాంగం తాతల నుంచి వాళ్ళు భూములు చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళే భూములు చేసుకుంటూ పొజిషన్లో ఉన్నటువంటి అనేక భూములలో ఇటువంటి వివాదాలు ఉన్నాయి. మరి వీటిని పరిష్కరించడానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా మరి జేపీసీకి ఇచ్చే విధంగా ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా జేపీసీకి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా. సో నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది జేపీసీగా వీళ్ళందరి యొక్క రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సమస్యల పట్ల ఏ విధంగా నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా జేపీసీ ముందు తప్పకుండా తెలియజేస్తానని, ఇక్కడ ఈ యొక్క మీ అందరి యొక్క సమస్యల పైన జేపీసీ కూడా వినిపిస్తానని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క